హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఓపెన్ ప్లాట్ మీకోసం సేల్కి అయితే తీసుకొచ్చానండి. అండ్ ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకి 2 రోడ్స్ ఉంటాయండి, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. అండ్ ఉడా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్ అండి. అండ్ ఈ ఓపెన్ ప్లాట్ యొక్క డైమెన్షన్స్, ఫేసింగ్స్ అండ్ ఆ రోడ్ వెత్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా 2 BHK 3 BHK రెసిడెన్షియల్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్, కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్స్, కమర్షియల్ ఓపెన్ ప్లాట్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ పర్చేజ్ చేయాలనుకున్నా, సేల్ చేయాలనుకున్నా మన ఛానల్ అయితే సంప్రదించండి. అండ్ ఇంకా ఎన్ఆర్ఎస్ ఎవరైనా ఇక్కడ 2 BHK 3 BHK పర్చేజ్ చేయాలి అనుకున్నా, లేదా ఆల్రెడీ పర్చేజ్ చేసినవి రీసేల్ చేయాలన్నా, లేదా రెంట్కి ఇవ్వాలన్నా కూడా మన ఛానల్ అయితే సంప్రదించండి. అండ్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఇవ్వడానికి 1 CR నుంచి అప్ టు 10 CR 20 CR 30 CR లేదా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు. అండ్ ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకి మియాపూర్ అండి. మియాపూర్ మయూరి నగర్లో ఉంటుంది. మనకి మయూరి నగర్ని ఉడా మయూరి నగర్ అని కూడా అంటారు. ఎందుకు అంటే కంప్లీట్ ఉడా మయూరి నగర్ అంతా కూడా ఉడా అప్రూవ్డ్ అండి. అండ్ MIG HIG అలా డివైడ్ అయి ఉంటుందన్నమాట. మనకి కేంద్రీయ విహార్ ఉంటుంది అక్కడ. అండ్ మియాపూర్ డిమార్ట్కి నియర్ బై వస్తుంది. అదేవిధంగా రత్నదీప్ ఉంది. అండ్ మియాపూర్ టు బాచ్పల్ రోడ్లో మనకి మయూరి నగర్ దగ్గర బస్ డిపో అండ్ HP పెట్రోల్ బంకు అండ్ నైలాన్ కంపెనీ వాళ్ళు, ఐరైస్ గేటెడ్ కమ్యూనిటీ, అదేవిధంగా నరన్ ఎస్టేట్స్, ఇంకా క్యాండియర్ 40 అట్లా మనకి మల్టిపుల్ హైరైస్ గేటెడ్ కమ్యూనిటీస్ ఫుల్లీ డెవలప్డ్ అండి. ఆల్రెడీ ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండ్ ఫాష్ ఏరియా కూడా. అండ్ మనకి మయూరి నగర్ ఉడా అప్రూవ్డ్ మనకి టువర్డ్స్ కేంద్రీయ విహార్ నుంచి లోపలికి వస్తుందన్నమాట. అండ్ మియాపూర్ మెట్రో స్టేషన్కి ఒక 2 కిలోమీటర్ రేడియస్లో మనకి ఈ ప్లాట్ అయితే లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఈ ప్లాట్ యొక్క డీటెయిల్స్ వచ్చేసి టోటల్గా 267 స్క్వేర్ యార్డ్స్ అండి. అండ్ ఫేసింగ్స్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్ రెండు ఉంటాయి. కార్నర్ కాదండి, ఎందుకు అంటే కార్నర్ అయితే మనకి నార్త్ ఈస్ట్ కానివ్వండి, సౌత్ ఈస్ట్ కానివ్వండి, నార్త్ వెస్ట్ కానివ్వండి, సౌత్ వెస్ట్ కానివ్వండి అలా వస్తుంది అనమాట. ఈ ప్లాట్కి వచ్చేసి 2 రోడ్లు మనం ఎలా చెప్తున్నాము అంటే, నార్త్ వైపు రోడ్డు ఉంటుంది అండ్ బ్యాక్ సైడు ఫ్రంట్ నార్త్ వైపు రోడ్డు అండ్ బ్యాక్ సైడ్ సౌత్ వైపు రోడ్డు, 2 రోడ్లు ఉంటాయి అన్నమాట. అండ్ మనకి అటు నుంచి కానీ ఎటు నుంచి అని ఎంట్రన్స్ అనేది చేసుకోవచ్చు, లేదా ఇన్ అవుట్ రెండు కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నార్త్ సైడ్ నుంచి ఇన్ను అండ్ అవుట్ సైడ్ నుంచి సౌత్ సైడ్ నుంచి అవుట్ గేట్ లాగా అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 రోడ్లు కూడా 30 ఫీట్ రోడ్లు అండి. ఉడాప్ రోడ్ కాబట్టి ఆల్రెడీ ఫైనల్ రోడ్స్ అనమాట. 30 ఫీట్ రోడ్స్ ఉంటాయన్న 2 రోడ్లు. అండ్ ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ వచ్చేసి 40-60 డైమెన్షన్లో మనకు ఉంటుంది. 40 ఫీట్ వచ్చేసి వెడల్పు, 60 ఫీట్స్ వచ్చేసి లెంత్ వస్తుంది. కాబట్టి ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ 40-60గా ఉన్నాయండి. అదేవిధంగా ఈ ప్లాట్కి కంప్లీట్ LRS అనేది పే చేశారు. ఉడా అప్రూవ్డ్ కాబట్టి ఫైనల్ ఉడా అప్రూవ్డ్ MIG HIG ఫస్ట్ లేఅవుట్ స్టార్టింగ్లోనే గవర్నమెంట్ చేత ఈ లేఅవుట్స్ వేయబడ్డాయి. అండ్ ఎక్కడైనా సరే MIG HIG అన్నవి గవర్నమెంట్స్ వాళ్ళే ఉడా అప్రూవ్డ్తో ప్లాన్ చేస్తారనమాట. కాబట్టి అప్పుడే LRSలు పే చేసి ఉంటాయి. అదేవిధంగా ULCలు కూడా క్లియర్గా ఉంటాయి. కాబట్టి మనం కన్స్ట్రక్షన్ టైంలో ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కన్స్ట్రక్షన్ పర్మిషన్కి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఓపెన్ ప్లాట్ వచ్చేసి మనకి సూటబుల్గా ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటే G+1 G+2 డూప్లెక్స్ హౌస్, ట్రిప్లెక్స్ వెళ్ళాలాగా, లేదంటే G+1 G+2 G+3 హౌస్లా కట్టుకొని రెంట్కి ఇచ్చుకోవచ్చు. అండ్ రెంటల్ పర్పసే కావాలి అనుకుంటే సర్వీస్ అపార్ట్మెంట్ లాగా రెంటల్ పర్పస్ 1 BHK 2 BHK అలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ ఏరియాలో వచ్చేసి 1 BHK వచ్చేసి మనకి 15,000 నుంచి 18,000 వరకు రెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా 2 BHK అయితే 20 నుంచి 25, 26 అలా రెంట్లు అయితే ఉన్నాయన్నమాట. రెంటల్ పర్పస్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి మంచి సెక్యూర్డ్ లేఅవుట్ అండి. అండ్ అదేవిధంగా మంచి రెంటల్ ఇన్కమ్ ఏరియా అండ్ పాష్ ఏరియా. అక్కడ నుంచి మనకి హైటెక్ సిటీ ఇటు మియాపూరు, ఇంకా కూకట్పల్లి, ఇటువైపు వచ్చేస్తే మనకి ఆల్విన్ సిగ్నల్, కొండాపూర్, హైటెక్ సిటీ అండ్ ఇటువైపు వచ్చేస్తే మనకి BHL, లింగంపల్లి, కనక్టివిటీ. అండ్ ఇప్పుడు మనకి ఎవరైనా ఇన్వెస్టర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆల్విన్ సిగ్నల్ దగ్గర నుంచి చందానగర్ BHL వరకు కూడా మెట్రో శాంక్షన్ అయింది. 360 CRతో మెట్రో శాంక్షన్ అయిందనమాట. అండ్ ఈ ఏరియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 2-3 ఇయర్స్లోనే బిలో 5 ఇయర్స్లో మంచి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. అండ్ కాబట్టి ప్లాన్ చేయండి, ప్రాపర్టీని పర్చేస్ చేయడానికి ప్లాన్ చేయండి. అండ్ ఇంకా ఈ ఓనర్ వచ్చేసి కోట్ చేస్తున్న ప్రైజు 1,30,000 per స్క్వేర్ యార్డ్ అయితే చెప్తున్నారు. అండ్ కంప్లీట్గా ఉడా అప్రూవ్డ్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు, లీగల్గా కానివ్వండి ఎలా అయినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, లేదా
ఇండిపెండెంట్ హౌస్ కట్టుకునే వాళ్ళకి, లేదు బిల్డర్స్ అయితే మాత్రానికి ఈచ్ ఫ్లోర్ అండ్ ఫ్లాట్ కట్టి సేల్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఆ ఏరియాలో ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్స్ ఈచ్ ఫ్లోర్ అండ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ చేసి 2300, 2200, 2150 అలా కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్లు సేల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రాపర్టీ కోసం త్వరపడండి. మీకు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, కాల్ చేయొచ్చు. అండ్ సైట్ విజిట్కి లేదా ఈ ప్రాపర్టీ లేదు మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలనుకుంటే మీ బడ్జెట్ ఏంటి, మీ ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఏంటి, ఏరియాస్ ఎక్కడ చూస్తున్నారు, ఏ ఫేసింగ్ చూస్తున్నారు అన్నది కూడా మనకి కామెంట్ చేయొచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి మీ రిక్వైర్మెంట్ అన్నది కూడా చెప్పొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ డూ